అందరికీ నమస్కారం అండి. జూన్ 26 నుంచి ఆషాఢ మాసం ప్రారంభం. స్త్రీలు ఈ నియమాలు పాటిస్తే ఖచ్చితంగా మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆ నియమాలేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోను లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది. ఈ నెల జూన్ 26 నుంచి జూలై 24వ తేదీ వరకు ఆషాఢ మాసం ఉంటుంది. ఆషాఢ మాసం విశిష్టత, ఆషాఢ మాసంలో స్త్రీలు పాటించాల్సిన నియమాలు, ఆషాఢ మాసం పూజా విధానం, అలాగే ఎలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా ఈ సంవత్సరం అంతా ఐశ్వర్యం కలిసి వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. జూన్ 26 గురువారం నుంచి ఆషాఢ మాసం ప్రారంభమై జూలై 24 తేదీలతో ముగుస్తుంది. ఆ తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ పవిత్రమైన ఆషాఢ మాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు. ఆషాఢ మాసం అంటేనే దేవతలకు పూజలకు ఎంతో విశిష్టమైనది. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు. వివాహాది శుభకార్యం నిర్వహించకూడదన్నమాట. గృహప్రవేశాలు చేయకూడదు. అలాగే గృహ నిర్మాణ పనులు చేయకూడదు. కొత్తగా పెళ్ళైన దంపతులు ఈ ఆషాఢ మాసంలో కాపురం చేయకూడదు. కాబట్టి ఆషాఢ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఎందుకంటే ఈ ఆషాఢ మాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు తప్పనిసరిగా దూరంగా ఉండాలి. అలాగే కొత్త కోడలను పుట్టింటికి పంపించాలి. ఆషాఢ మాసంలో కొత్త కోడల పుట్టింటికి వెళ్ళకపోతే అత్తా కోడల మధ్య గొడవలు ఏర్పడతాయి. ఈ నెల రోజులు శుభకార్యాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే మన హిందూ పురాణాల ప్రకారం ఈ ఆషాఢ మాసం నుంచి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు విశ్రాంతిలోకి వెళతాడు. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలను అస్సలు నిర్వహించకూడదు. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో పరమడ దిశగా దూర ప్రయాణాలు అస్సలు చేయకూడదు. అలాగే కొత్త వ్యాపారాలను ప్రారంభించకూడదు. భారీ పెట్టుబడులు పెట్టకూడదు. దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మునగాకు పప్పు, అలాగే నేరేడు పండ్లను తప్పనిసరిగా తినాలి. దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఎందుకంటే ఋతువుల మారుతున్న సమయంలో మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కాబట్టి మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ ఆషాఢ మాసంలో తీసుకోవాలి. కాబట్టి మునగాకుతో పప్పు, తెలగపిండి, నేరేడు పండ్లు ఇలాంటి ఆహారాన్ని తప్పకుండా తినాలి. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో చెద్దన్నన మాత్రం అస్సలు తినకూడదు. అలాగే ఈ ఆషాఢ మాసంలో ఆకుకూరలు, బెండకాయలు, వెల్లుల్లి, ఉల్లిపాయలు ఈ ఆహార పదార్థాలు మాత్రం అస్సలు ఆషాఢ మాసంలో తినకూడదు. ఇక ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా ఆడవాళ్ళు గోరింటాకు పెట్టుకోవాలి. ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉండాలి. పెళ్లి కాని అమ్మాయిలు చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే మంచి మనసున్న అబ్బాయి భర్తగా వస్తాడట. ఎండాకాలం నుంచి వర్షాకాలంలోకి అడుగు పెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి పెరుగుతుంది. ఈ సమయంలో ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ఆషాఢ మాసంలో ఆడవాళ్ళకి తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి. శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఆడవారికి ఉండే గర్భాశయ సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో ఆడవాళ్లే కాకుండా మగవాళ్ళు కూడా గోరింటాకు పెట్టుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ మంచం పైన కూర్చుని భోజనం చేస్తున్నారు. కానీ ఆషాఢ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా మంచం పైన కూర్చుని అస్సలు భోజనం చేయకూడదు. ఈ నెల రోజుల్లో నేలపైనే కూర్చుని భోజనం చేయాలి. లేదంటే మీకు రాబోయే రోజుల్లో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. విశేషంగా ఈ ఆషాఢ మాసంలో పుణ్యక్షేత్రాలను దర్శించడం, ఇంట్లో నిత్య పూజలు చేసుకోవడం, వీలైనంత ఎక్కువగా దేవుడు మంత్రాలు ధ్యానించడం ఇలాంటి పనులన్నీ కూడా చేయడం ద్వారా కోటి రెట్లు పుణ్యాన్ని సంపాదించవచ్చు. అయితే ఈ ఆషాఢ మాసంలో గురు పూర్ణిమ, బోనాల ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలు జరుపుకుంటారు. అయితే ఈ ఆషాఢ మాసం నెల రోజులు పెళ్ళైన ఆడవాళ్ళు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా ఇంటి ముందు శుభ్రం చేసుకుని తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఆషాఢ మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంటి ఐశ్వర్యమంతా నశిస్తుంది. కాబట్టి ఇంట్లో సమస్యలు కూడా ఏర్పడతాయి. ఏ స్త్రీ అయితే తెల్లవారుజామున నిద్రలేచి ఇంటి ముందు ముగ్గులు వేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ ఆషాఢ మాసంలో మీ ఇంటికి గడపలు ఎల్లప్పుడూ కూడా పసుపు పచ్చగా ఉండాలి. ఇలాంటి ఇళ్లలో దేవతలు వెంటనే అడుగు పెడతారు. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు మనలో చాలామంది
పూజలో ఒక దీపాన్ని వెలిగిస్తారు. కానీ ఈ ఆషాఢ మాసంలో మాత్రం దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించాలి. అలాగే ఈ నెలలో దీపారాధన చేసేటప్పుడు 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించండి. కాబట్టి ఆషాఢ మాసంలో సూర్యుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఆషాఢ మాసంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. అప్పుల సమస్యలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి. ఆషాఢ మాసంలో గాయత్రి మంత్రాన్ని చదివితే కుటుంబ సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు రావి చెట్టుకి 5 ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగిస్తే కోరిన కోరికలన్నీ కూడా తక్షణమే నెరవేరుతాయి. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను తప్పనిసరిగా పూజించాలి. గ్రామ దేవతల అనుగ్రహం మన కుటుంబంపై ఉంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో మీరు వీలైనంత ఎక్కువగా శివుణ్ణి, శ్రీ మహావిష్ణువుని, అలాగే ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించాలి. ఎవరైతే కుజ దోషాలతో బాధపడుతున్నారో అలాంటి వారి ఈ ఆషాఢ మాసంలో శివుడికి అభిషేకం చేస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పవిత్రమైన ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తులసిని పూజించాలి. ఈ నెలలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజించి స్త్రీ స్తోత్రాన్ని చదివితే విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇక ఈ మాసంలో చేసే దానాలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. ఇక ఈ ఆషాఢ మాసంలో నీటిని వృధా చేయకూడదు. ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి వాళ్ళ ఇళ్లలో పేదరికం ఏర్పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.